ఈరోజు కథ వంచక పట్టణం. పూర్వకాలంలో సింహళ దేశంలో ఒక ఓడవర్తకుడు ఉండేవాడు. అతనికి జైపాలుడు అని ఒక కొడుకున్నాడు. ఆ వర్తకుడు వృద్ధుడవటం చేత ఒకరోజు కొడుకుని పిలిచి, నాయనా, నా తర్వాత నువ్వు కూడా మనకు తరతరాల నుంచి వస్తూ ఉన్న ఓడవర్తకం సాగించి గొప్పవాడివయ్యి పేరు ప్రతిష్టలు నిలుపుకోవాలి. అయితే నీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉంది. ఎన్ని దేశాలు తిరిగినా పర్వాలేదు, కానీ వంచకపట్టణం మాత్రం పోకు అని హెచ్చరించాడు. తండ్రిని సంతోషపెట్టడానికని జైపాలుడు ఆ క్షణానికి సరే అని తలాడించాడు. మరి కొద్ది రోజులకి వర్తకుడు మరణించాడు. తండ్రి చనిపోగానే జైపాలుడు స్వతంత్రుడయ్యాడు. ఇప్పుడు అతనికి అడ్డేమీ లేదుగా, కనుక జైపాలుడు తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళవచ్చునని సంతోషించాడు. ఏ పట్టణానికైతే తండ్రి తనను పోవద్దు అని హెచ్చరించాడో ఆ వంచక పట్టణానికే పోయి చూడాలని జైపాలుడికి బుద్ధి పుట్టింది. ఈ ఉద్దేశంతో 4 ఓడల నిండా విలువైన సరుకు వేసుకుని అతను వ్యాపారం నిమిత్తం బయలుదేరాడు. 9 పగళ్ళు 9 రాత్రుళ్ళు సముద్రం మీద ప్రయాణం చేసి జైపాలుడు వంచకపట్టణం చేరుకున్నాడు. ఆ పట్టణపు రేవు దగ్గర ఒక పల్లెవాడు చేపలను పడుతూ ఉన్నాడు. ఆ దగ్గరలోనే ఒక నీటి కొంగ సముద్రంలో మునుగుతూ తేలుతూ చేపలని పట్టి తింటూ ఉంది. విలువిద్యలో నేర్పరి అయిన జైపాలుడు తన బాణంతో ఆ నీటి కొంగను కొట్టాడు. నీటి కొంగ చచ్చి నీళ్ళ మీద తేలుతూ ఉండేసరికి ఆ పల్లెవాడు పరిగెత్తుకు వచ్చాడు. ఏమిటయ్యా ఈ అన్యాయం? చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగ రూపంలో వచ్చి నాకు చేపలను పట్టడం నేర్పుతూ ఉంటే నువ్వొచ్చి అకారణంగా నా తండ్రిని చంపి నాకు అపకారం చేశావు. రాజుగారి వద్దకి పద, నీపై ఫిర్యాదు చేయాలి అన్నాడు. రాజుగారు విచారణ చేసి పల్లెవానికి జైపాలుడు ఒక ఓడను పరిహారంగా ఇవ్వాలి అని తీర్పు చెప్పారు. జైపాలుని 4 ఓడల్లో ఒక ఓడ పోయింది. ఈ రాజుగారి తీర్పు బహు తమాషాగా ఉందే అనుకుని జైపాలుడు దర్బారు వదిలి బయటకు వస్తూ ఉండగా ఒక చెవిలేనివాడు ఎదురై, ఓహో, ఎన్నాళ్ళకు కనపడ్డావయ్యా అబ్బాయి, నీ తండ్రి వద్ద నా చెవి ఒకటి తాకట్టు పెట్టి ఉన్నాను. ఆ పద్దు ఈ రోజుకు వడ్డీతో సహా 4,000 రూపాయలు అయ్యింది. ఇదిగో నీ సొమ్ము నువ్వు తీసుకో, నా చెవి నాకు ఇచ్చేయి అని కూర్చున్నాడు. దీనికి జైపాలుడు బదులు చెప్పలేక తెల్లమొహం వేశాడు. ఇది చూసి చెవిలేనివాడు జైపాలుడిని లోకువ కట్టి రాజు వద్ద ఫిర్యాదు చేశాడు. రాజు విచారణ చేసి ఈసారి కూడా జైపాలుడే నేరస్తుడు అని నిర్ణయించి ఒక ఓడ చెవిలేని వాడికి ఇవ్వాలి అని తీర్పు చెప్పాడు. ఈ విధంగా జైపాలుడి ఓడలు 4 2 పోయాయి. జయపాలుడు ఎంతమాత్రమూ విచారించకుండా ఈ విడ్డూరాలను వినోదిస్తూ తన దారిన తాను వెళ్తూ ఉండగా ఒక స్త్రీ ఎదురై, ఏమయ్యా అబ్బాయి, ఎంతకాలానికి కనపడ్డావు? బాగానే ఉందిలే, నేనెవరనుకుంటున్నావు? 15 ఏళ్ల క్రిందట మీ తండ్రి నన్ను గాంధర్వ వివాహం చేసుకుని నన్ను వదిలేశాడు. నేను మనోవర్తి కోసం తగాదా చేసేసరికి మా అబ్బాయి చేత 10,000 రూపాయలు పంపిస్తానని చెప్పాడు. ఇన్నాళ్ళకి నువ్వు కనపడ్డావు, అందుచేత ఆ సొమ్ము ఇచ్చి మరీ కదులు అని ఆమె అతనిని నిర్బంధించింది. నువ్వెవరివో, నీ సొమ్మేమిటో నాకేమీ తెలియదు పో అని జైపాలుడు నిరాకరించేసరికి ఆమె పోయి రాజుతో ఫిర్యాదు చేసింది. ఈసారి మళ్ళీ రాజు విచారణ చేసి జైపాలుణ్ణి నేరస్తునిగా నిర్ణయించి ఆ స్త్రీకి ఒక ఓడ ఇమ్మని తీర్పు చెప్పాడు. ఇప్పుడు జైపాలుని ఓడలలో 3 ఓడలు పోయాయి, ఇంకా ఒక్కటే మిగిలి ఉంది. తండ్రి చెప్పిన మాట విననందుకు తగిన శాస్తి అయింది కదా అని ఒకసారి జైపాలుడు అనుకున్నాడు. ఇంతలో ఒక క్షురకుడు, అతని పేరు మంగయ్య, ఆ దారిన పోతూ ఉండేసరికి అయ్యిందేదో అయ్యింది, శుభ్రంగా క్షవరమైనా చేయించుకుందామని అతను మంగయ్యను పిలిచాడు. క్షవరం చేయమని అడిగితే ఏమిస్తారేమిటి అని మంగయ్య అడిగాడు. నీకు అనుమానం ఎందుకు? నిన్ను సంతోషపెడితే సరికదా అని జైపాలుడు వాడికి నచ్చచెప్పి పని చేయించుకున్నాడు. క్షవరం పూర్తి కాగానే జైపాలుడు అతనికి 5 రూపాయలు ఇవ్వబోగా మంగయ్య పుచ్చుకోలేదు. మరో 5 రూపాయలు ఇచ్చాడు. మంగయ్య మళ్ళీ వద్దన్నాడు. అలా ఎంత సొమ్మిచ్చినా చాలదు అని చెప్పి మంగయ్య తీసుకోవటం లేదు. పైగా రాజు వద్దకు పోయి నన్ను సంతోష పెడతానని చెప్పి ఈయన పని చేయించుకున్నాడు, కానీ సంతోష పెట్టలేకపోయాడు అని ఫిర్యాదు చేశాడు. ఈ నేరం కూడా విచారణ చేసి జైపాలుడిదే తప్పు అని రాజు తీర్పు చెప్పి మంగయ్యకి ఒక ఓడ పరిహారం ఇవ్వమన్నాడు. ఇంక చేసేది లేక జైపాలుడు తన వద్ద మిగిలి ఉన్న 4వ ఓడను కూడా వదులుకున్నాడు. ఇలా తాను తెచ్చుకున్న 4 ఓడలు వంచకపట్టణంలో ఫిర్యాదీలకు సమర్పించుకుని జైపాలుడు నిర్భాగ్యుడై ఏమీ తోచక సముద్ర తీరాన విచారంగా కూర్చున్నాడు.
అక్కడ ఒక సన్యాసి కనపడి, జైపాల, నీ విచారానికి కారణం నాతో చెప్పు, నేను చేయగల సహాయం ఉంటే చేస్తాను అన్నాడు. అప్పుడు అతనికి కొంచెం ధైర్యం కలిగి తన సంగతి సందర్భాలన్నీ ఆయనతో వివరంగా చెప్పేసరికి సన్యాసి అతని చెవిలో ఏదో యుక్తి చెప్పి చేతికి ఒక రత్నాల హారం ఇచ్చి, పోనాయినా, ఇక నీకంతా జయమే కలుగుతుంది అని దీవించాడు. సంతోషంతో జైపాలుడు సరాసరి రాజుగారి కోటలోకి వెళ్ళి ఆడుకుంటున్న రాజుగారి పాపాయి మెడలో తన వద్దనున్న రత్నాల హారం అలంకరించాడు. అందమైన ఇటువంటి హారం బహుమతి చేసిన జైపాలుణ్ణి ఎంతో మెచ్చుకుని రాజుగారు, అబ్బాయి, మాకు చాలా సంతోషమయ్యింది, నీకు ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు అతను వినయంతో చేతులు రెండూ జోడించి, మహారాజా, తమరు ధర్మప్రభువులు, కానీ నా రోజులు బాగోలేక నాపై అన్యాయంగా 4 నేరాలు మోపబడి నేను వర్తకం కోసం తెచ్చుకున్న 4 ఓడలు మీ రాజ్యంలో ఫిర్యాదీలకు పరిహారం కింద ఇచ్చుకోవలసి వచ్చింది. ఈ నేరాలను ఏలినవారు మళ్ళీ విచారణ చేసి న్యాయం అనుగ్రహించమని ప్రార్థన అని కోరాడు. రాజుగారు ఇందుకు ఒప్పుకుని 4 నేరాలకు సంబంధించిన ఫిర్యాదీలను హాజరు పెట్టించి జైపాలుడు చెప్పుకోగలిగినదేమైనా ఉంటే చెప్పుకోమన్నారు. అప్పుడు జైపాలుడు 4 నేరాలను గురించి వివరాలు రాజుగారితో ఇలా విన్నవించాడు. అయ్యా, నా తండ్రి చేప రూపంతో ఉండి సముద్రం మీద నాకు ఓడలు నడపడం నేర్పుతూ ఉండగా ఆ పల్లెవాని తండ్రి నీటికొంగ రూపంతో వచ్చి నా తండ్రిని మింగేశాడండి. అందుకని నేను తుపాకీతో నీటి కొంగను కాల్చవలసి వచ్చింది అని మొదటి నేరానికి తన సమాధానం చెప్పుకున్నాడు. రాజు సంతోషించి పల్లెవాని చేత జైపాలునికి ఓడను తిరిగి ఇప్పించాడు. తరువాత ఒక చెవిలేనివాడు వచ్చాడు. దేవరా, నా తండ్రి ఎన్నో కొన్ని వేల చెవులను తాకట్టు పెట్టుకున్నాడు. అందులో ఇతని చెవి ఏదో గుర్తుపట్టడం కష్టమండి. ఆ 2వ చెవి నాకు ఇచ్చినట్లయితే పద్దులలో అతని చెవి ఎక్కడ ఉందో వెతికి ఇస్తానండి అని జైపాలుడు చెప్పేసరికి చెవిలేనివాడు 2వ చెవి ఇవ్వడానికి భయపడ్డాడు. అందుచేత తప్పు వాడిదేనని ఒప్పుకుని వాని చేత రాజుగారు ఓడను తిరిగి జైపాలునికి ఇప్పించారు. విడాకులు పుచ్చుకున్న స్త్రీ వచ్చింది. అప్పుడు జైపాలుడు, ఏలిక, ఈమెకు 10,000 రూపాయలు ఇవ్వమని మా తండ్రి చెప్పిన మాట నిజమేనండి. అయితే మా కులాచారం ప్రకారం భర్తతో భార్య సహగమనం చెయ్యాలి. ఇప్పుడైనా సరే ఆమె ఈ పని చేసిన పక్షంలో మనోవర్తి సొమ్ము ఆమె వారసులకు ఇవ్వటానికి అభ్యంతరం లేదండి అన్నాడు. ఆ స్త్రీ సహగమనానికి అంగీకరించలేదు కనుక ఆమె చేత 3వ ఓడను జైపాలునికి ఇప్పించేశారు రాజుగారు. ఇంకా చివరకు మంగయ్య వచ్చాడు. ఇక్కడ జైపాలుడు అన్నింటినీ మించిన చిత్రం చేశాడు. నిండు దర్బారులో రాజుగారి పాపాయిని ఎత్తుకుని ముద్దాడుతూ, మన పాపాయి ఈ రత్నాల హారము వేసుకోవటం మీకు సంతోషంగానే ఉందా అని జైపాలుడు దర్బారులో ఒక్కొక్కలని వరుసగా పేరు పేరున అడిగాడు. అందరూ సంతోషంగా ఉంది అన్నారు. చివరకు తనకు పనిచేసిన మంగయ్యను కూడా అడిగేసరికి వాడు కూడా సంతోషమే బాబయ్య అన్నాడు. మహారాజా, ఇప్పుడు నేను చేసిన పని సంతోషమేనని మంగయ్య తనకు తానే ఒప్పుకున్నాడు. మీరు కూడా విన్నారు కదా అని అనేసరికి రాజు సంతోషించి మంగయ్య తీసుకున్న ఓడను మళ్ళీ జైపాలునికి ఇప్పించేశాడు. ఈ విధంగా ఎన్ని కష్ట నష్టాలు పడినప్పటికీ జైపాలుడు యుక్తి వల్ల, సన్యాసి దీవెన వల్ల తన 4 ఓడలను తిరిగి సంపాదించుకుని వర్తకంలో లాభం గడించి సుఖంగా ఇంటికి చేరుకున్నాడు.